ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. దేశంలో కోవిడ్ మహమ్మారి కోరలు చాచుతోంది. 9 రోజుల్లో కరోనా కేసులు 14 రెట్లు పెరిగాయి. గడిచిన 48 గంటల్లో కరోనాతో 21 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో 3783 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు అధికమవుతున్నాయి. కేరళలో అత్యధికంగా 1400 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇక ఈ ఏడాది జనవరి నుంచి మే చివరి వరకు దేశంలో కరోనాతో 28 మంది మరణించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 23, తెలంగాణలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపిన ప్రకారం వెస్ట్ సౌత్ ఇండియాలో సేకరించిన నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ లో కొత్త వేరియంట్లు బయటపడ్డాయి. ఇవన్నీ ఒమిక్రాన్ ఉప వేరియంట్లే అని పేర్కొన్నారు. ముఖ్యమైన వాటిల్లో LF7, XFG, JN1, B1 ఎక్కువగా వ్యాపిస్తున్న వేరియంట్లుగా గుర్తించారు. ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండమని, మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తోంది. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. దేశంలో కోవిడ్ మహమ్మారి కోరలు చాచుతోంది. 9 రోజుల్లో కరోనా కేసులు 14 రెట్లు పెరిగాయి. గడిచిన 48 గంటల్లో కరోనాతో 21 మంది మృత్యువాత పడ్డారు. ఇక దేశంలో 3783 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. మరోవైపు కేరళలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఇక కేరళలో అత్యధికంగా 1400 మంది కరోనా బాధితులున్నారు. ఏడాది జనవరి నుంచి మే చివరి వరకు దేశంలో కరోనాతో 28 మంది మరణించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 23, తెలంగాణలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపిన ప్రకారం వెస్ట్ సౌత్ ఇండియాలో సేకరించిన నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ లో కొత్త వేరియంట్లు బయటపడ్డాయి. ఇవన్నీ ఒమిక్రాన్ ఉప వేరియంట్లే అని పేర్కొన్నారు. ముఖ్యమైన వాటిలో LF7, XFG, JN1, B1 ఎక్కువగా వ్యాపిస్తున్న వేరియంట్లుగా గుర్తించారు. ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండమని, మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తోంది.